హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగులకు మరియు ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి టీజీపీఎస్ నుండి ఒక 10 రూపాయల గుడ్ న్యూస్ వచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కీలకమైన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరియు గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చి జూన్ 12 నుండి జూలై 19 వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చి అక్టోబర్లో ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఖాళీలు చూసినట్లయితే మొత్తం ఖాళీలు 24 ఉన్నాయి. మల్టీ జోన్ 1లో 10 ఖాళీలు, అలాగే మల్టీ జోన్ 2లో 14 ఖాళీలు ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెలకు శాలరీ వచ్చి 58,850 నుండి 1,37,050 వరకు వీటి యొక్క శాలరీ ఉండడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండి బీఈడీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. దాంతోపాటు కనీసం 55% మార్కులతో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు అయితేనేమో పీజీలో 50% మార్కులు ఉంటే అప్లికేషన్ చేసుకోవడానికి వీరు అర్హులు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు కలిగి ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే గరిష్టంగా 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్స్, ఎన్సీసీ ఇన్స్పెక్టర్స్ 3 సంవత్సరాలు వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. ఫీజు వివరాలు చూసినట్లయితే ఓసీబీసీ అభ్యర్థులకైతేనేమో 1000 ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 మాత్రమే ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. తెలంగాణలో నిరుద్యోగులకు 120 పరీక్ష ఫీజు నుండి పూర్తి మినహాయింపు ఉండడం అనేది జరిగింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి 5 ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఏరియాలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సెలెక్షన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ పోస్టులకు ఎలాంటి ఇంటర్వ్యూ లేవు. కేవలం రాత పరీక్షలో వచ్చే మెరిట్ మార్కుల ఆధారంగానే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. కనీస అర్హత మార్కులు చూసినట్లయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ కోటాకు 40%, బీసీలకు 30%, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 30% మార్కులు రావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అర్హత ఉన్న అభ్యర్థులందరూ జూన్ 12 నుండి జూలై 19 లోపు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ tgpsc.gov.in అప్లై చేసుకోండి. మొదట ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.